Krishna, Krishna, Sai, Krishna, 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 Sai, Krishna. నాకు స్వామితో సంభాషణ అనేది చాలా లేదు, బట్ నేను స్వామిని అబ్జర్వ్ చేసి నేర్చుకుంది చాలా ఉంది. ఒకసారి ఏమంటే నేను ఇక్కడ దీంట్లో చెన్నైలో ఒక గ్రేట్ డివోటీ ఉండేవాడు, దీంట్లో నంగనల్లూరులో. ఆయన వచ్చి స్వామికి చిన్న థ్రోన్ చేసి అమ్మేవాళ్ళు. సో నేను అడిగినాను, నాకు ఒకటి వచ్చింది అక్కడ పుట్టపర్తిలో షెల్ఫ్లో పెట్టుకుంటాను నేను. అప్పుడు మేము ఆల్టర్ కాంపిటీషన్ వస్తుంది కదా, దాంట్లో మేము ఫస్ట్ ఏదో ఒక ట్రై చేసినాం, అది సరిగా రాలేదు. తర్వాత మేము టైం లేదు, ఒక 1 వీకే ఇస్తారు అక్కడ. కాలేజీకి పోవాలా, తిరిగి వచ్చి ఆ థెర్మోకోల్ కట్టింగ్, పెయింటింగ్, చమ్కీ స్టిచ్చింగ్ అంతా చేసేసి తర్వాత ఏమైందంటే ఏదో ఒక స్ట్రక్చరల్ ప్రాబ్లం బ్రేక్ అయిపోయింది. మేమేం చేసినాం, టైం లేదు. సో ఏదైనా ఒక అట్రాక్టివ్ థింగ్ పెట్టాలి కదా అక్కడ. మేమేం చేసినాం, షెల్ఫ్లో ఉండే థ్రోన్ తీసుకొచ్చి అక్కడ పెట్టేసినాం అక్కడ సెంటర్లో. అది ఏమంటే చూసేదానికి ఒక గుడ్ లుక్ ఇచ్చేదనమాట, రాయల్ లుక్ వచ్చింది. ఎలా అంటే అది ఒక అట్రాక్టివ్ పీస్, ఒక రెడ్ కలర్లో స్వామికి మనం ఒక థ్రోన్ ఇచ్చినాము. ఆ థ్రోన్ ఎక్కడ ఉందంటే ఈ స్ట్రక్చర్లో, థెర్మోకోల్ వైట్ స్ట్రక్చర్లో ఉండింది, ప్లెయిన్ స్ట్రక్చర్. మాకు వేరే టైం లేదు మాకు. స్వామి చూసినారు, మేము అన్నీ చూసుకొని ఫస్ట్ క్లాస్కి చేసినాం, అన్ని రూమ్ను ఫస్ట్ క్లాస్కి చేసినాం. వాళ్ళు ఒక రూమ్ వచ్చి త్రై బృందావనే చేసినాడు. ఈజ్ వెరీ ఆర్టిస్టిక్, ఇన్ క్రియేటివ్. హీ డిడ్ ఇట్, సింగిల్ పర్సన్ డిడ్ ఇట్. వాళ్ళు కంపేర్ చేస్తే మాది ఏమీ లేదు. బట్ స్వామి ఒక్కొక్క ఆల్టర్ పక్కన నిలిచి ఫోటో తీసుకుని బాగుంది అప్రిషియేషన్ చేసి, ఇది సరిగా చేయలేదే నా కమెంట్ ఇచ్చి అన్నీ ఫస్ట్ క్లాస్గా ఉన్న అక్కడ. మా థ్రోన్ పక్కన రాగానే స్ట్రైట్గా అదే చూసారు, ఆ థ్రోన్ను చూసి, ఇది నువ్వు చేయలేదే. 7 బాయ్స్ ఆర్ సిట్టింగ్ అరౌండ్ ది ఆల్టర్. ఎవరు అక్కడ పెట్టిందని స్వామికి తెలుసు. నేను ఇట్లా పట్టుకున్నాను, నేను ఎండ్లో ఉన్నాను. స్వామి హీ వాజ్ ఆఫ్టర్ టేకింగ్ ఫోటో హీ వాజ్ అబౌట్ టు లీవ్. అప్పుడు ఏం చేసినానంటే ఒకటి ఇచ్చినారు ఇట్లాగా, నాకు తెలుసు నువ్వే పెట్టింది అక్కడ, మరి నువ్వు చేయలేదు, అదే మెసేజ్. సో ఆమ్ని ప్రెసెన్స్ నాకు తెలిసింది. సో మనం ఏం చేసినాము, మనం ఏం చేస్తాము జంటనే ఉండి మనం చూసుకునే ఉంటారు. ఆ ఎక్స్పీరియన్స్ వచ్చి లైఫ్ చేంజింగ్. ఏ ఒక విషయం మనం చెప్పిన స్వామి ఈజ్ లిసనింగ్. ఫోటో ఏదైనా ఉంది అని చూసుకుంటాను నేను కొన్ని టైంలో, బట్ ఫోటో లేకుండా స్వామి ఉన్నారు మనతో. మరి ఒక ఎక్స్పీరియన్స్ నాకు ఆపర్చునిటీ దొరికింది వచ్చి స్వామికు ఎస్కాట్. సార్ వచ్చి సెలక్షన్ ప్రాసెస్లో బుల్లెట్ తీసుకొచ్చి పెట్టినా. నేను బైక్ డ్రైవ్ చేస్తాను, బట్ బుల్లెట్ డ్రైవ్ చేసింది ఎప్పుడు. సార్ ఏం చెప్పినారంటే బుల్లెట్ ఎక్స్పీరియన్స్ ఉండేవాళ్ళే
అది రైడ్ చేసేదానికి అవుతుంది. నీకు ఎక్స్పీరియన్స్ లేదని నాకు తెలుసు. అలాంటి ఐఎమ్ షార్ట్ గై. బుల్లెట్ కొంచెం హెఫ్టీగా ఉంటుంది. అది ఓల్డ్ క్లాసిక్ బుల్లెట్. అది వచ్చి హెఫ్టీగా ఉంటుంది. బట్ యూ నీడ్ టు నో హౌ టు మేనేజ్ ఇట్. దాంట్లో స్లోగా పోవాలి. స్లోగా పోవాలంటే యూఆర్ డిస్క్వాలిఫైడ్. అది 1 కిలోమీటర్ పెట్టుకుంటారు. ఇంతే ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వచ్చేదానికి నీకు 5 minutes కావాలా అని పెట్టుకుంటారు. నువ్వు ఫాస్ట్గా పోయేసావంటే లేదప్పా నువ్వు రిజెక్ట్ అని చెప్పేస్తారు. అదే సెలక్షన్ క్రైటీరియా. ఇంకొక సెలక్షన్ క్రైటీరియా నాకు చెప్పించింది వచ్చి, నాతో ఇక్కడ చెన్నైలో ప్రాక్టీస్ చేసేప్పుడు ఎప్పుడు నీతో స్పైన్ స్ట్రైట్గా పెట్టుకోవాలా అట్లా అని చెప్పినాడు. ఏంటంటే బైక్ వచ్చి ఇట్లా ఇట్ విల్ గో ఇన్ ఎ వెర్టికల్ మోషన్. అప్పుడు వెన్ యువర్ స్పైన్ ఇస్ నాట్ స్ట్రైట్ ఏమవుతుందంటే యూ విల్ గెట్ స్పాండిలైటిస్ మరి ప్రాబ్లమ్స్ వస్తుందని నాకు ఎవరో చెప్పించింది. ఇక్కడ ఉండే బైక్ రైడ్ చేసేప్పుడు అది అక్కడ యూస్ చేసినాను నేను. అది ఒక హ్యాబిట్లో వచ్చింది, అది డిసిప్లిన్గా. అప్పుడు సార్ వచ్చి హీ సా మీ రైడింగ్ ఫాస్ట్, బట్ ఏం చెప్పినారంటే నీతో పోస్చర్ బాగుంది, యు ఆర్ సెలెక్టెడ్ అని చెప్పినారు. అది మనకు అన్నీమే ఒక లెర్నింగ్ అక్కడ. సో నాతో పోస్చర్ బాగుండింది అంటే ఐ వాజ్ సిట్టింగ్ స్ట్రైట్, బట్ నాట్ ఏబుల్ టు కంట్రోల్ ద స్పీడ్. పర్లేదు, బట్ యు ఆర్ సెలెక్టెడ్, ప్రాక్టీస్ చేయి, స్లోగా పోయేదానికి ప్రాక్టీస్ చేయి, బట్ యు ఆర్ సెలెక్టెడ్ అని చెప్పినారు. అప్పటి నుంచి ఎప్పుడంతా బుల్లెట్ మాకు వస్తుందో అక్కడ ఆర్మీ కర్నల్ మల్హోత్రా వచ్చేవాళ్ళు. ఆయన టీంతో వస్తారు, వచ్చి అక్కడ మా ప్లే గ్రౌండ్లో ఇక్కడ నుంచి నేర్పిస్తారు మాకు. నేర్పించినప్పుడు వన్ ఆఫ్ ది బ్యాడ్ స్టూడెంట్ వాస్ మీ. సో బికాజ్ నాకు తోలేదానికి రాలేదు. అది ఒకటి. అక్కడ పుట్టపర్తి అక్కడ ప్రాక్టీస్ చేసినాం మేము. అక్కడ ఏమంటే అక్కడ పోగానే బైక్ని చేంజ్ చేసేసినారు. అక్కడ యమహా, ఇప్పుడు చూడండి. సో అది ఒక ఎక్స్పీరియన్స్. బట్ స్వామితో ఫోటో తీసింది ఇది మన ఎస్కాట్ చేసేసి స్వామి అక్కడ ఎస్కాట్ చేసేసి అక్కడ బైక్ని అక్కడ వదిలేయాలి, అక్కడ విద్యాగిరి స్టేడియంలో. స్వామి కార్లో వచ్చేస్తారు. స్వామి కార్ స్పీడ్కు మేము స్ప్రింట్ చేసుకుని అక్కడి నుంచి షార్ట్కట్లో, చాలా షార్ట్కట్స్ ఉన్నాయి మీకు తెలుసు, ఆ షార్ట్కట్స్లో వచ్చి స్వామికి రెడీగా ఫోటోకి వెయిట్ చేయాలి. అది ఎవరు ఫస్ట్ వస్తారో వాళ్ళకే 1.1 దొరుకుతుంది. అదంతా ఒక చాలా మంచి ఎక్స్పీరియన్స్. అప్పుడే నాతో రన్నింగ్ స్పీడ్ తెలుసుకున్నాను, నాకు ఎంత స్పీడ్ మన ప్రత్యేకంగా అవుతుందని. సో అది ఒక ఎక్స్పీరియన్స్. నేను చెప్పినాను కదా, నాకు వచ్చి మోర్ దెన్ భజన్, సింగింగ్ అండ్ వేదం, చాంటింగ్, నాకు వచ్చి సెల్ఫ్ రిలయన్సే నాకు వచ్చి హ్యాపీనెస్ ఇచ్చేది. నేను సెల్ఫ్ రిలయన్స్ రిజిస్టర్ చేసింది వచ్చి ఇక్కడ గార్డెనింగ్, తర్వాత ఫిజిక్స్ ల్యాబ్లో సెల్ఫ్ రిలయన్స్. మరి లైబ్రరీ పోతాను, లైబ్రరీ బైండింగ్ చేస్తాను. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో ట్యూబ్లైట్స్ అంతా ఫిక్స్ చేయాలంటే అక్కడ పోతాను నేను. తర్వాత చైర్స్ ఫిక్స్ చేసేవాళ్ళు. చైర్స్ మనకు ఇది నట్టు ఊడిపోతుంది కదా, తర్వాత దాన్ని ఫిక్స్ చేసేదానికి ఎక్కడంతా ఛాన్స్ వస్తుంది అన్ని తలం పోతాను నేను. అప్పుడే నేను అక్కడ ఉండేప్పుడే వచ్చి ఈ నైట్ హనుమాన్ చాలీసా చాంట్ చేసేవాళ్ళు. ఆ రూమ్ వచ్చి చిన్న రూమ్, అదే ఆ చిన్న రూమ్ సెట్ చేసేదానికి ఎవరో అడిగినారు. అప్పుడు వాలంటీర్ ఎవరో రఘు అక్కడే, బికాజ్ నాకు అక్కడ ఎంత ఎక్స్పీరియన్స్ కావాలో అంత ఎక్స్పీరియన్స్ తీసుకున్నాను లైఫ్కు. అదే వచ్చి నా ఒక ఎక్స్పీరియన్స్ సెల్ఫ్ రిలయన్స్లో. ఫిజిక్స్ ల్యాబ్లో 3rd ఇయర్లో జాయిన్ చేసినాను. దానికి ముందర వచ్చి గార్డెనింగ్, సెల్ఫ్ రిలయన్స్. ఐ స్టిల్ డూ లాట్ ఆఫ్ గార్డెనింగ్ ఇన్ మై హోమ్ యాజ్ వెల్. Swami has sowed seed in me on lot of things, especially on the gardening and those sides. Multiple experiences there. తర్వాత ఆ టైంలో ఇంకో థ్యాంక్స్ ఫర్ రిమైండింగ్. అప్పుడు ఇది ఉంది కదా చపాతీ మెషిన్, ఆ డో మిక్సర్ అప్పుడే వచ్చింది అక్కడ. ఆ డో మిక్సర్ని వ్యాన్లో తీసుకొచ్చి ఆ కళ్యాణ మండపం ఉండే, అక్కడ కళ్యాణ మండపకును హాస్టల్కు మధ్యలో ఒక చిన్న గ్యాప్ ఉంటుంది అక్కడ. ఆ గ్యాప్లో ఇట్ కేమ్ అండ్ స్టూడ్ దేర్. అక్కడి నుంచి ఇట్స్ వెరీ హెవీ. అక్కడి నుంచి ఎలాగ వచ్చి స్టెప్స్లో తీసుకొచ్చి అక్కడ ఇది గ్రౌండ్ ఫ్లోర్లో ఆ క్వాడ్రాంగిల్ పక్కన పెట్టేది అని ఒక ప్లాన్. ఆ ప్లాన్లో
ఈ నేను ఎక్కడ చూసినానంటే మా సమితిలో చాలా మెకానికల్ వర్క్ చేసేవాళ్ళు చాలా ఉంటారు. వాళ్ళు వచ్చి ఒక ఒక చెప్పల్ స్టాండ్, హెవీ చెప్పల్ స్టాండ్ ఒకటి ఉంది. దాన్ని ఎలాగ తీసుకొచ్చినానో నాకు గుర్తుంది. ఏమంటే ఈ వుడ్ రోల్ చేసి దాని మీద పెట్టి అలాగనే తీసుకొస్తారు. సో ఇట్ బికమ్స్ లైక్ ఏ మేక్ షిఫ్ట్ వీల్స్ ఫర్ యువర్ హెవీ ఆబ్జెక్ట్. అది నేను చెప్పినాను, అది వర్కౌట్ అయింది అక్కడ. బట్ ఎంతవరకు వర్కౌట్ అయిందంటే మన హాస్టల్ ఇది వరకే, స్టెప్స్ వరకే. దాని తర్వాత వాళ్ళు ఒక ఇది పెట్టుకుని ఇది రోప్ పెట్టి దిగించినారు. ఇదంతా ఒక మంచి ఎక్స్పీరియన్స్. నాకు ఒక పని మనం తీసుకున్నామంటే అది ఎలాగ చేయాలా, అది వచ్చి ఒక పర్ఫెక్షన్గా అది కంప్లీట్ చేసి అప్రిషియేషన్ తీసేదానికి. ఇంకోటి కంప్యూటర్ బాక్స్ ఓపెన్ చేసేది, అది ఒక టెక్నిక్ ఉంది. కంప్యూటర్ బాక్స్ ఓపెన్ చేసేదానికి మీరు ఓపెన్ చేసి మీ హ్యాండ్స్ను లోగో పెట్టి పైగా తీయాల. అది అంత ఈజీగా రాదు. దానికి ఒక టెక్నిక్స్ అక్కడ కంప్యూటర్ సార్ ఉన్నారు, సత్యనారాయణ సార్ ఉన్నారు. అప్పుడు కంప్యూటర్ వచ్చినప్పుడు ఏం చేస్తారంటే పైకి నుంచి ఓపెన్ చేయరు కంప్యూటర్ బాక్స్ని, కింది నుంచి ఓపెన్ చేసి ఈ బాక్స్ని మాత్రం తూగుతారు పైగా. ఆ టెక్నిక్ వచ్చి నాకు అక్కడనే నేర్చుకున్నాను. దాని తర్వాత మల్టిపుల్ ఏరియాస్లో యూజ్ చేసినాను. మా ఇంట్లో యూజ్ చేసినాను, తర్వాత మా ఆఫీస్లో యూజ్ చేసినాను. సో వాళ్ళకి వచ్చి వీడు డిఫరెంట్గా ఉన్నాడే వీడు, ఆ డిఫరెంట్ ఆస్పెక్ట్ని బట్టి ఐ గాట్ లాట్ ఆఫ్ అప్రిసియేషన్, ఐ గాట్ లాట్ ఆఫ్ ప్రమోషన్స్ ఆల్సో. ఎలా అంటే ఒక పని తీసుకున్నాను. ఇప్పుడు కరెంట్ మేనేజర్ చెప్పేదే, ఒక పని చేయాలంటే ఒబామా దగ్గర పోతావు, జానిటర్ దగ్గర పోతావు. ఆ రేంజ్ అది నేర్చుకుంది నేను పుట్టపర్తి హాస్టలే, బృందావన్ హాస్టల్. అది ఒక పని చేయాలంటే వాడని ఒక పని చెప్పినారంటే మనం రామయ్య లక్ష్మయ్య దగ్గర పోవాలా, రుచిర్ దేశాయ్ సార్ దగ్గర పోవాలా. ఆ రేంజ్ మనం తెలుసుకోవాలా. అప్పుడే వచ్చి మనకు వచ్చి ఏం పని ఎలాగ చేసుకోవాలో ఒక ఇన్వాల్వ్మెంట్ వస్తుంది. ఆ ఇన్వాల్వ్మెంట్లో వాట్ ఈజ్ యువర్ లెర్నింగ్, అదంతా నేను నేర్చుకున్నాను చాలా. అది వచ్చి ఓన్లీ ఇట్ క్యాన్ బీ ఫెల్ట్. కృష్ణ